తీన్మార్ మల్లన్నతో ఆయన ఛానల్‌లో గూడా వర్క్ జేశారు. యెస్. సో, ఎన్ని డేస్ జేశారు అక్కడ వర్క్? నేను అరౌండ్‌గా మల్లన్న గారి ఛానల్‌లో ఒక 1 ఇయర్ దగ్గర దగ్గర 1 ఒక ఇయర్. 1 ఇయర్ ఓకే. ఏం చేశాను. జేస్తారు ఆయన ఛానల్‌లో? ఆయన ఛానల్‌లో న్యూస్ చదివేదాన్ని. ఓకే. ఈవినింగ్ న్యూస్ చదివేదాన్ని. ఓకే. సమ్ టైమ్స్ మల్లన్న గారు అవైలబుల్‌గా లేనప్పుడు సుదర్శన్ అన్నగారితో కలిపి నేను మార్నింగ్ న్యూస్‌లో కూడా 2 ఆర్ 3 ఎపిసోడ్స్‌లో వచ్చాను. ఓకే. తర్వాత ఇంటర్వ్యూస్ చేసేదాన్ని. సెలబ్రిటీస్ ఇంటర్వ్యూస్. హుహు. కొన్ని కొన్ని సో, మీకున్న పరిచయాలు పాజిటివ్స్. యాక్టింగ్ సైడ్ గాని, యాక్టర్స్, ఆర్టిస్ట్‌లను తీసుకెళ్ళి జేసేవారు. అవును. ఓకే. యాక్టింగ్స్ కానీ సో, చాలా వరకు వాళ్ళు కూడా తీసుకొచ్చేవాళ్ళు. గెస్ట్‌లని హుహు. వాళ్ళు కూడా తెచ్చేవాళ్ళు. ఓకే. చేశాను. అక్కడే కంటిన్యూ చేసేదాన్ని గానీ, అప్పుడు కొన్ని ఇష్యూస్ వల్ల ఛానెల్ మూసేయటం జరిగింది. మల్లన్న గారి ఛానెల్ మూసేయటం అవును. జరిగింది. మధ్యలో గొడవ. యాహ్! ఆ మూసేసినప్పుడు నేను టీవీ 45లో జాయిన్ అయ్యానన్నమాట. ఓకే. ఛానెల్ రీఓపెనింగ్ అయినంక మళ్ళీ రమ్మన్నారు గానీ, ఇంకా ఇక్కడ గోయింగ్ కదా! బానే ఉంది. దగ్గర మనకి ప్యాకేజ్ కూడా ఇంపార్టెంట్ కదా! ఎవ్రీథింగ్ హ్మ్. ఇక్కడ బానే ఉన్నాయి అని చెప్పేసి రిటర్న్ వెళ్ళలేదు.